ఓకే. సాధారణంగా వాస్తులో జరిగే తప్పులేంటి? ఓకే. రైట్ అండి. వాస్తులో ఫస్ట్ జరిగే తప్పేంటంటే, ఇల్లు కొనడానికి వెళ్ళేటప్పుడు వేసే ఫస్ట్ స్టెప్పే తప్పండి. ఓకే. ఎలా అంటే, హ్మ్. ఇల్లు కొనేటప్పుడు ఎవ్వరైనా సరే ఒక ఎక్సైటింగ్ మూడ్‌లో ఉంటారు. హ్మ్. ఆ టైంలో ఎవ్వరేం చెప్పినా అర్థం కాదు. హుహు. సరే మంచి చెప్పినా అర్థం కాదు, చెడు చెప్పినా దానికి అటు ఇటు కనెక్ట్ అయ్యేవాళ్ళు గూడా ఉంటారు. అవును. కాబట్టి ఆ ఎక్సైటింగ్ మూడ్‌లో ఉన్నప్పుడు వీళ్ళేం జేస్తారంటే డైరెక్ట్‌గా వెళ్తారు. ఆ ఇల్లు చూస్తారు. చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బిల్డర్ ఏమంటాడంటే, "మేడం దిస్ హౌస్ ఈస్ ఏ 100% వాస్తు మేడం" అంటాడు. అవును. వాస్తు గురించి ఆహ్, ఎవరైతే అమ్మేవాళ్ళున్నారో బిల్డింగ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసి అమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళకు వాస్తు గురించి ఏబీసీడీ కూడా తెలీదండి. హ్మ్. ఇది నేను ఈరోజు మన ఛానెల్ మాధ్యంగా చెప్తున్నాను. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పినందుకు నేను ప్రూఫ్ కూడా ఇస్తా. హ్మ్. ఈస్ట్ ఇల్లు అండి అని ఇల్లు అమ్మేసాడండి మా క్లయింట్‌కే. ఓకే. ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఎంట్రీ అని ఇల్లు అమ్మేసాడు. హ్మ్. అమ్మేసిన 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరిగాయి. నాకు కన్సల్ట్ అయ్యారు, పిలిచారు. సార్ మాది ఈస్ట్ ఫేసింగ్ అండి అని పిలిచారు. వెళ్ళి నేను చూస్తే అది ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి డోరు. కానీ వాళ్ళ ఇంట్లో ఎంట్రీ మాత్రం సౌత్ ఈస్ట్‌లో ఉందండి. ఓకే. సపోజ్ మేడం మనం ఇలాగే కూర్చున్నాం. హ్మ్. ఇది డోర్ అనుకోండి. హ్మ్. ఇది ఈస్ట్ అని అమ్మేసారు వాళ్ళు. హ్మ్. ఈ దాంట్లోకి రావడానికి కారిడార్‌లో నుండి వాళ్ళు ఎంటర్ అవ్వాలి. హ్మ్. ఆ కారిడార్ కూడా వాళ్ళదే. హుహు. అక్కడి నుండి ఆ కారిడార్‌లో మొదలై ఎంత ఎక్సెప్టివ్ ఉందో అంతా కూడా వీళ్ళ ప్రాపర్టీయే. ఓకే. మన ప్రాపర్టీలో ఎప్పుడైతే మనం అడుగు పెడతామో దట్ ఈస్ ఎ ఎంట్రీ అన్నమాట. హుహు. నాట్ ఏ ఈస్ట్, నార్త్, వెస్ట్ అనేది కాదండి. ఫస్ట్ ఎంట్రీ ఏదొస్తది? ఇప్పుడు మనకు మెయిన్ గేట్ అంటాం. అవును. మెయిన్ గేట్ అనేది అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి ఉత్తరం మెయిన్ గేట్‌లో నుండి మనం ఎంట్రీ అవుతాం గదా! హ్మ్. దట్ ఈస్ ఎ ఫస్ట్ ఎంట్రీ. ఓకే. తర్వాత మన ఇంట్లోకెళ్ళిన తర్వాత మన ప్రాపర్టీ ఉంటుంది. మన హ్మ్. పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. హ్మ్. ఆ రిజిస్టర్ అయిన ప్రాపర్టీలో మనం ఫస్ట్ స్టెప్ ఎక్కడ పెడుతున్నామో దట్ ఈజ్ ఏ ఫస్ట్ ఎంట్రీ. ఓకే. మరి వాళ్ళు ఇన్ని 2 సంవత్సరాల నుండి మోసపోయి ఉన్నారు కదండీ! అవును. సో, అంటే మనం తెలియకుండా మన డోర్ ఏదో అది కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా అవును. మనం కొనేస్తున్నాం. హ్మ్. అండ్ వాళ్ళ మాటలు నమ్ముతున్నాం. ఎవరి